అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తానని ప్రకటించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అవాంఛిత ఘటనలు జరిగే అవకాశం ఉందని తాడిపత్రికి రావద్దని చెప్పారు. అంతేగాక ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని కేతిరెడ్డి నివాసంలో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని చెప్పి గృహ నిర్బంధం చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో పోలీసులు భారీగా చేరుకున్నారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలకు తావివ్వకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జేపీ ప్రభాకర్ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు తాడిపత్రిలో ఉన్న తన ఇంటికి వెల్లడివ్వటం లేదని, తాడిపత్రికి వెళ్లాలంటే వీసా తీసుకుని వెళ్లాలా అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలని, తాడిపత్రికి కూడా వీసా కావాలా అని మండిపడ్డారు. పోలీసులు వీసా ఆఫీస్ ఎక్కడో చెబితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటానని విమర్శించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నాడని, ఏమైనా అంటే అభివృద్ధి కోసమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తాను రెచ్చిపోనని, ఏ రోజైనా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి తీరుతానని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. అటు తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందన్నారు ఏఎస్పీ రోహిత్ చౌదరి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బలగాలు మోహరించినట్లు చెప్పారు. మరోవైపు వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటినీ సీఎం చంద్రబాబు సరిచేస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి 24 కోట్లు కేటాయించామన్నారు. తాడిపత్రికి 11 కోట్లు, 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితి ఏంటి? తాడిపత్రిలో అయితే హై టెన్షన్ వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు కూడా పోలీసులు భారీగానే మోహరించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో అయితే టెన్షన్ వాతావరణమే మనకు కనిపిస్తోంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఆయన తాడిపత్రికి వెళ్లకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు సైతం ఏర్పాటు చేశామన్నట్టు ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. బారికేడ్లు ఏర్పాటు చేసి తాడిపత్రికి వెళ్లేందుకు వీల్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ముందస్తుగానే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు దీనిపై పెద్దారెడ్డి కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. తాడిపత్రిలో తన ఇంటికి వెళ్లనివ్వకుండా ఎందుకని అడ్డుకుంటున్నారు, తన ఇంటికి వెళ్లడానికి కూడా వీసా కావాలా అని పోలీసుల తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. వీసా ఆఫీస్ ఎక్కడో చెబితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటానని వారితోటి ఆయన కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. మరోవైపు ఇటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ ఇంటి ముందు కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరింటికి వెళ్ళబోయే హక్కు ఖచ్చితంగా ఉంది. నేనేమో ఏరే దేశానికి పోతాంటేనో ఏరే ఇది పోతాంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా ఉంటే అది కూడా ఒక పోలీసు వాళ్ళు చెప్తారు కదా, నేను ఈ రాష్ట్రానికి తాడిపత్రికి పోవాలంటే వీసా అవసరం ఉంది, నువ్వు వీసా తీసుకొని ఒక రూల్ ఇచ్చే ఎక్కడ దొరుకుతుందో చూస్తే కూడా అప్లై చేసుకొని తాడిపత్రికి పోయేదాన్ని. ప్రతిరోజు ఇంకోటి ఏం చేస్తామంటే మున్సిపల్ చైర్మన్ గారు ప్రతిరోజు ఎవరినొకరిని పెట్టేది రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. నిన్న కూడా మాట్లాడినారు. నాకు మాట్లాడిన దానికి బాధ ఏం లేదు, కానీ నన్ను తుమ్మంపల్లిలో పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, నువ్వు చేసి చూస్తాము మేము అనుకుంటే నువ్వు తుమ్మంపల్లిలో కూడా ఉండలేమని. అయ్యా, నేను ఈరోజు కూడా చెప్తాను, నన్ను అక్కడికి రానిచ్చి మీరు రాజకీయం చేయండి. మీరు ఏం మాట్లాడుతాడో దానికి నేను కట్టుబడి ఉంటానో ఉండనో ఆ వారం మీరే నిర్ణయించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేది నేను ఇన్నట్లు పోతాను. ఏంటంటే గ్రామాలలో కొంతమంది ముక్కుబడి ఉండి అమ్మవారికి దున్నలు అవి ఇవి ఇస్తాను. వాళ్ళు ముక్కుబడి తీర్చుకునేటప్పుడే అవి చేనులలో ఆడేయడం వేసి ఎక్కువైపు ప్రజల మీదకి దాడి చేస్తుంటే
తీసుకుపోయి ఏ టైంలో అంటే ఆ టైంలో దాన్ని బలి చేస్తాను. అట్లా మున్సిపల్ చైర్మన్ కొంతమందికి నిమ్మకాయలు కట్టి బయట ఇచ్చినారు. నేను క్రైమ్ చేస్తానని నేను ఎప్పటికీ చెప్పను, నాకు ఆ అవసరం కూడా లేదు. ప్రజలే తిరగబడి ఏదో రోజు చేసే రోజు వస్తుంది. The distribution of tiffins. So we have ensured all the bandobast is in place so that Tadipatri, which is a peaceful place, should remain in peaceful state, and all the law and order situation are under control, and in future also it will be ensured that all the law and order issue will be under control. So I request all the people to maintain peace, and I request everybody to have a faith in police, and you are under good hands, and the Tadipatri town is in safe hands, and we will take care of any law and order issue if it happens in future also. So be happy and stay safe at home. Thank you.